హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నీలు దుర్గా రెసిపీస్. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే గుమ్మడికాయ హల్వా. ఎంతో రుచికరంగా ఉండే గుమ్మడికాయ హల్వా తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేయండి. ముందుగా గుమ్మడికాయని తీసుకోవాలి, దాన్ని కట్ చేసేసుకొని గుమ్మడికాయకి పైన ఉన్న తోలు మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. గుమ్మడికాయ తోలు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి పీలర్తో అయితే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నైఫ్తోనే మనం మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకోండి. గుమ్మడికాయలో నేను ఒక హాఫ్ మాత్రమే తీసుకున్నాను హల్వా చేయడానికి. లోపలున్న గింజల్ని కూడా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా లోపలున్న గింజల్ని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. గింజలని తీసేసిన తర్వాత మనం ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక గ్రేటర్ తీసుకుని మనం ముక్కలన్నింటినీ ఇలా తురిమి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సన్నగా మనం తురిమి పెట్టుకోవాలి గుమ్మడికాయని. నాకు గుమ్మడికాయ మొత్తం ఒక 4 కప్స్ దాకా వచ్చిందండి తురుము మొత్తం. పొయ్యి మీద కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఏదైతే గుమ్మడికాయ తురిమి పెట్టుకున్నామో అది నేతిలో వేసుకుని వేయించుకోవాలి. గుమ్మడి తురిమిని మనం కప్స్లో మెజర్ చేసుకుని తీసుకోవాలి. నాకు 4 కప్స్ ఆఫ్ గుమ్మడి తురుము అనేది వచ్చింది. ఆ గుమ్మడి తురుమును మొత్తాన్ని మనం నేతిలో వేసుకుని వేయించుకోవాలి. గుమ్మడికాయ తురుమును మనం ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, మనకి పచ్చివాసన పోయేంత వరకు వేస్తే సరిపోతుంది. గుమ్మడికాయలో పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండడం వల్ల ఈజీగా బరువును అనేది తగ్గిస్తుంది. ముఖ్యంగా కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది. 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం అలా బయటకు వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. 4 to 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వాటర్ మొత్తం ఇంకిపోతుంది. ఇప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ కొలత ఏంటి అంటే కనుక నేను 4 కప్స్ ఆఫ్ గుమ్మడికాయ తురుము అనేది తీసుకున్నాను. దానికి 2 కప్స్ ఆఫ్ షుగర్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తింటే కనుక మీరు కొంచెం షుగర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. 4 కప్స్ ఆఫ్ గుమ్మడి తురుముకి 2 కప్స్ షుగర్ అనేది పర్ఫెక్ట్ కొలతండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే కనుక ఎక్స్ట్రా షుగర్ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు మనం కలుపుకోవాలి. మధ్య మధ్యలో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకుని మనం కలుపుతూ ఉండాలి. పంచదార పాకం కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. పాకం మొత్తం కరిగిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది హల్వా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో 3 to 4 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పుని వేసి వేయించుకోవాలి. జీడిపప్పుతో పాటు బాదం పప్పు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. గుమ్మడికాయ హల్వా పొయ్యి నుంచి దించేసే ముందు మనం ఒక స్పూన్ యాలకుల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాలకుల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. గుమ్మడికాయ హల్వాని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏదైతే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఉందో అవి కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో రుచికరంగా ఉండే గుమ్మడికాయ హల్వాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ గుమ్మడికాయ హల్వాని తప్పకుండా ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.